హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనకి ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఈ రాగి జావా డైలీ ఒక గ్లాస్ తాగితే చాలు మనకి వెయిట్ లాస్కి, అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో రెసిపీలోకి వచ్చేస్తే ఒక 3 to 4 స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి. సో నేను ఇద్దరి కోసమే చేస్తున్నా కాబట్టి ఒక 3 to 4 స్పూన్ తీసుకున్నా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుంచుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకొని మంచిగా కలిపి పెట్టి పక్కకు పెట్టి ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రాగి జావ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది మన గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్, అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకొని కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్ అండ్ డెలిషియస్ రాగి జావ రెడీ. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి.